హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఏంటి బంగారం చూపిస్తుంది, దగదగా మెరుస్తుంది అని అనుకుంటున్నారా? బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందువల్లే బంగారం కూడా కొండెక్కి కూర్చుంటుంది. మనుషులు ఇష్టం పెరుగుతున్న కొద్దీ బంగారం కూడా రేటు విపరీతంగా పెరుగుతుంది. సామాన్య ప్రజలు బంగారం కొనలేని స్థాయికి అయితే పడిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అసలు బంగారం రేటు ఎందుకు ఇలాగ రోజు రోజుకి పెరుగుతూ వెళ్తుంది, అలాగే మనం బంగారంలోని ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే లాభం అయితే పొందుతాం అనేది పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. అసలు ముందు ఈ రోజు అంటే నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానని నాకైతే తెలియదు. ఒక 2-3 డేస్ కానీ ఒక 1 వీక్ అయినా అవ్వచ్చు. ఆ రోజును బట్టి నేను రేట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు రేట్ ఎంత ఉందని ముందు అయితే తెలుసుకుందాము. ఇక్కడ మీరు చూసినట్టయితే 1 గ్రామ్ నుంచి అలాగే 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 100 గ్రామ్స్ మీకు గోల్డ్ అయితే రేట్లు అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. గోల్డ్ ప్యూరిటీని బట్టి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ అలా కూడా ఉంటది గోల్డ్ అనేది. మనం 24 క్యారెట్స్ గోల్డ్ గురించి చూసినట్టయితే ఇక్కడ ఉన్న రేట్ల ప్రకారం ఇది విత్ జిఎస్టీ అండి. జిఎస్టీతో కలిపి మనకి కాస్ట్ అయితే పడుతుంది. 10 గ్రామ్స్ అయితే 98,000. అంటే ఇంకా మనకి తులంలోనైతే గ్రామ్స్ లెక్కన చూసుకున్నట్టయితే 11.66 గ్రామ్స్ అనమాట. దాన్ని బట్టి చూసినట్టయితే మనకి 10 గ్రామ్సే 98,800 అంటే ఇంకా తులం దగ్గరికి వచ్చేసరికి 1 lakh అయితే దాటిపోయింది విత్ జిఎస్టీ అండి. మనకి అప్పుడు రోజుల్లో అయితే జిఎస్టీ కూడా ఉండేది కాదు. విత్ గోల్డ్ రేటే మనకి మంచిగా రీజనబుల్ గా అయితే ఉండేది. ఇప్పుడు చూసినట్టయితే మనకి జిఎస్టీ అయితే వాయించడం వల్ల మనకి అదొకటి పడుతుంది. అలాగే మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి కూడా పడతాయి. దాని గురించి కూడా మాట్లాడతాను. ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనకి తులం బంగారం అయితే ఇంకా 1 lakh దాటిపోయింది ఈజీగానా. ఇంకా సామాన్య ప్రజలైతే ఇంకా బంగారం జోలికి అయితే వెళ్ళడానికి ఇష్టపెట్టడానికి చాలా కష్టమే అయిపోతుంది. ఇంకా అందరూ 1 గ్రామ్ గోల్డ్ లోకి అయితే వెళ్ళిపోతున్నారు. లేదు, ఇప్పుడు కొత్తగా ఒక మోడల్ అయితే వచ్చిందండి. అది ఏంటంటే వెండి ఐటమ్ పైన గోల్డ్ షైనింగ్ అయితే ఇస్తున్నారు. అది కూడా మనకి వెండి కాస్ట్ ఎలా పడుతుందో అలాగే పడుతుందండి. అవి చూడడానికి కూడా అచ్చంగా గోల్డ్ లాగా అయితే ఉంటున్నాయి. అందువల్ల ఆ ఐటమ్స్ దగ్గరికి వెళ్తున్నారు. అలాగే 1 గ్రామ్ గోల్డ్, ఇంకా అంతకు మించి గోల్డ్ కొనాలంటే గగనం అయిపోయింది. ఇప్పటి వరకు మీకు జిఎస్టీతో అయితే చూపించాను కదా, ఇది వితౌట్ జిఎస్టీ అండి. వితౌట్ జిఎస్టీ వచ్చేసరికి మనకి 10 గ్రామ్స్ 94,500. అంటే మనకి జిఎస్టీ అనేది 10 గ్రామ్స్కి 4,500 దగ్గర చిల్లర అయితే పడుతుంది. అలా పడడం వల్ల మనకి 1 lakh దాటేసింది అనమాట. అంటే మనకి జిఎస్టీలు మేకింగ్ ఛార్జెస్ సగం తినేస్తుందండి బంగారం కొనాలి అని అంటే. ఇంకా మేకింగ్ ఛార్జెస్ విషయానికి వస్తే మనకి ఆర్నమెంట్స్ ని బట్టి అలాగే స్టోన్స్ ని బట్టి మనకి రకరకాల మేకింగ్ ఛార్జెస్ అయితే వేస్తున్నారు. ఐటమ్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ మేకింగ్ ఛార్జెస్. కొన్ని షాపుల్లో అయితే మనకి తరుగు మజూరీ లేదు అని చెప్పేసి అదొక ఆఫర్ పెడతారు. అది కూడా ఒక మోసమే. ఎందుకంటే మనకి బంగారంలోని సగం తినేస్తారనమాట. అందులో కొంచెం బంగారం అయితే కల్తీ ఉంటది. దాని వల్ల మనకు తరుగు మజూరీ అనేది కొంత రికవరీ అక్కడ చేసేస్తారు. అలాగే ఇంకొక చిన్న లాజిక్ అండి, మనకి ట్యాగ్ కూడా ఉంటది కదా, ఆ ట్యాగ్ తో పాటు వెయిట్ వేస్తారు. ఆ వెయిట్ వేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ట్యాగ్ వెయిట్ కూడా ఎంతో కొంత మిల్లీగ్రామ్స్ అవని మరొకటి అవని అది కూడా వెయిట్ అందులోనే పడిపోతుంది. అది మీరు గమనించండి. అందువల్ల బంగారం కొనాలి అని అంటే చాలా కష్టమైపోతుంది. కానీ అవసరం లేని వాళ్ళు ఓన్లీ మనీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద కొనుక్కోవాలి అని అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అయితే గోల్డ్ కాయిన్స్ లేదంటే గోల్డ్ బిస్కెట్స్ ఆ మోడల్లోనే కొనుక్కోండి. ఎందుకు చెప్తున్నానంటే మనం గోల్డ్ కొనేటప్పుడు జిఎస్టీ ట్యాక్స్ అనేది ఎలాగో గవర్నమెంట్ వేస్తుంది, అది ఎలాగో తప్పించుకోలేము. కానీ ఆర్నమెంట్స్ కొనుక్కునేటప్పుడు ఏం జరుగుతుందంటే తరుగు మజూరీ అనేది అది కూడా ఒక 16,000 దగ్గర నుంచి 20,000 పైనే తీసుకుంటున్నారు. అలాగే ఒక ఆర్నమెంట్ కింద తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆర్నమెంట్ ని మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకు ఆ తరుగు మజూరీ అనేది కాస్ట్ అయితే పడదు. అలా కాకుండా ఇంకా కొంత వేస్టేజ్ పోగా అంతా పోగా మనకి బంగారం కూడా లాస్ అయిపోతుంది. అదే మీరు ఈ కేడిఎం బిస్కెట్స్ కానీ ఇలా కాయిన్స్ కానీ తీసుకున్నట్టయితే మనకు ఆ తరుగు మజూరీ లేకుండా మళ్ళీ ఎప్పుడైనా రిటర్న్ చెయ్యాలి అని అన్నప్పుడు ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మనం రిటర్న్ కానీ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్ అదే మనీ అయితే రిటర్న్ వస్తుంది. అందులో తరుగు మజూరీ లాస్ అయితే ఉండదన్నమాట. ఈ లాజిక్ అయితే తెలుసుకొని ఎవరైనా మనీ ఉండి బంగారం మీద ఇన్వెస్ట్ చేద్దాము, బంగారం కొని ఉంచుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఇలాగా కాయిన్స్ రూపంలో కానీ బిస్కెట్ రూపంలో కానీ కొనుక్కుంటే మంచిదని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి. ఇప్పుడు బంగారం రేట్ ఎందుకు ఇంతలా పెరుగుతుంది అనే విషయానికి వస్తే మనకి అమెరికా డాలర్ కి బంగారం కి అయితే లింక్ అప్ ఉన్నదండి. దానివల్ల అమెరికా డాలర్ ఎప్పుడైతే పడిపోతుందో మనకి బంగారం రేట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని అయితే తప్పకుండా గమనించండి. డాలర్ రేట్ గాని పెరిగితే
చక్కగా బంగారం రేటు కూడా దిగొస్తుంది అనమాట. అదొక్క లాజిక్ వల్ల మనకి బంగారం రేటు ఇలాగ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే బంగారం పెరగడానికి కూడా ఇంకొక కారణం అయితే ఉందండి. 2022లోని మీకు గుర్తుందో లేదో, దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ట్రేడింగుల్లో వాటిల్లో ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం బ్లాక్ అయిపోయి మొత్తం మనీ అయితే లాస్ అయిపోతూ ఉంటారు. అలా లాస్ అయిపోవడం వల్ల మనీ అయితే లాస్ అయిపోతున్నాము, ఇది ఇలా కాదు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అందరూ బంగారం మీద అయితే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టేశారు. దానివల్ల ఇంకా క్రేజ్ పెరిగిపోయి బంగారం అయితే రేటు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగా అసలు బంగారం అనేది ఇంత రేటు పెరగడానికి మనుషులే కారణం అండి. ట్రేడింగుల్లోని స్టాక్ మార్కెట్లలోని మనీ అయితే లాస్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి బంగారం మీద పెడుతున్నారు. ఆ బంగారం పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే అయితే మనీ అలాగే ఉంటది లేదా పెరుగుతుంది కదా అని చెప్పేసి ఆ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది కూడా ఒక పెద్ద స్కామ్ కింద అయితే నడుస్తుంది గోల్డ్ అనేది. అందువల్ల జనాలు కొంచెం ఈ గోల్డ్ అనేది ఇంట్రెస్ట్ తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా అదే దిగొస్తుంది అనేది నా అభిప్రాయం. బంగారం గురించి ఏదో కొద్దో గొప్ప నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.